శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇహ ఏవ తైః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఎవరి వివేకయుతమైన మనసు సమత్వమునందే స్థిరమై ఈ జీవితంలోనే వారు సంసారాన్ని జయిస్తారట. బ్రహ్మతత్వం సంసార దోషం లేని సమతత్వమే కనుక వారు కూడా సాధన చేత బ్రహ్మతత్వాన్ని పొంది బ్రహ్మమునందే నిలిచిన వారవుతారు అర్జున అంటున్నాడు భగవానుడు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నా ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిరబుద్ధిః అమూఢః బ్రహ్మవేత్ బ్రహ్మణి స్థితః. అర్జున, స్థిర నిశ్చయము కలవాడు, మోహం లేనివాడు అయిన బ్రహ్మజ్ఞాని బ్రహ్మమునందు నిలిచినవాడై లౌకికముగా ప్రియమైన దానిని పొందినప్పటికీ సంతోషపడ్డో, లౌకికముగా ప్రియము కాని దానిని పొందినప్పటికీ కలత చెందడు అర్జున. లోకము నుండి విడివడని వాడై నిశ్చలుడై ఉంటాడు అలాంటి వాళ్ళు అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మా విందతి ఆత్మనీయత్ సుఖం సహ బ్రహ్మయోగయుక్త ఆత్మా సుఖం అక్షయం అశ్నుతే. అర్జున, బాహ్యములైన శబ్ద స్పర్శాది విషయములందు ఆసక్తి లేని బుద్ధి కలవాడు తన నిజస్వరూప ఆత్మయందు ఏ సుఖం శాశ్వత సుఖం ఉన్నదో తెలుసుకుంటున్నాడు, దానినే పొందుతున్నాడు అర్జున. ఆ బ్రహ్మతత్వాన్ని చేరుటకు నియమింపబడిన యోగి నాశనం లేని సుఖాన్ని, ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్నాడు అర్జున. ఆత్మకు బాహ్యములైన బ్రహ్మోన్ముఖములైన బాహ్యమైన సాంసారిక ప్రవృత్తిలో బాహ్యతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి అర్జున. సూక్ష్మ స్థూల ఫలరూప కర్మంలో ఎక్కడ ఏ కించిత్ కామ ప్రవృత్తి నిలిచి ఉన్నప్పటికీ ఆత్మసుఖానికి అటువంటి వారు శాశ్వతంగా దూరం అవుతారు అర్జున. ఇది నువ్వు గుర్తించాలి అని భగవానుడు అర్జునుడితో చెప్తూ